అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథల నుంచి మళ్ళీ మళ్ళీ చెప్పుకునే కథ. ఎదురుగా పాలరాతి శిల్పం, ఎత్తు తలపాగాలవారు, నిలువెత్తు బల్లాలవారు మంది మార్బాలంతో యుద్ధ సన్నద్ధులై ఉన్నారు. మరో ప్రక్క ఎర్రటి కిరీటాలతో అపార సైన్యంతో కత్తులు జుళిపిస్తున్న రాజులు రారాజులు. అందరూ ఈ క్షణంలోనో మరో క్షణంలోనో రంగంలోకి దూకేట్లు ఉన్నారు. ఈ కసి, ఈ పగ, ఈ కావేశం అంతా బుద్ధ భగవానుని అస్థికల కోసం. ఆ పవిత్ర అవశేషాలు తమవే కావాలన్న తపన కొద్దీ. ఇంతకుముందు బుద్ధుడి చివరి దశ. శిష్యులతో పావానగరం చేరుకున్నాడు. అక్కడ చందుడనే భక్తుడు స్వామికి కన్నీళ్లతో కాళ్ళు కడిగి తన ఇంట భిక్ష ఆరగించమని వేడుకున్నాడు. సరేనన్న బుద్ధుడికి చందుడు సంబరంతో స్వయంగా తయారు చేసిన పంది మాంసం వడ్డించాడు. శిష్యులు తెల్లబోయి అదేమని అడగబోతే బుద్ధుడు చిరునవ్వుతో వారించాడు. భక్తితో పెట్టింది భోజనయము, ప్రేమతో పెట్టింది పరమాన్నము. ఏ పదార్థమైతేనేమి అంటూ ఆ మాంసాన్ని ఆరగించాడు. చందుడు జన్మ తరించిందన్నట్టు స్వామికి సాగిలపడి బుద్ధుడు వెళ్ళిపోయాక మట్టిలో నిలిచిపోయిన స్వామి అడుగుల గుర్తుల్ని పదే పదే ముద్దాడి ఆ దుమ్ములో పొర్లాడాడు. చందుడి ఆనందమే బుద్ధుడికి ఆనందం. కానీ బుద్ధుడి శరీరం క్షీణిస్తుంది. బుద్ధుడు నడవలేకపోతున్నాడు. కుశీనగరం అల్లంత దూరాన ఉండగా ఓ తోట కనిపించింది. ఆ తోటలో జంట చెట్లు ఉన్నాయి. ఆ జంట చెట్ల కొమ్మల కింద ఉత్తర దిశగా కాషాయ వస్త్రం పరుచుకుని బుద్ధుడు పడుకున్నాడు. శిష్యులు తల్లడిల్లిపోతున్నారు. స్వామి మాట్లాడటం లేదు, ప్రేమ ప్రవచనం లేదు. కన్నీరు మున్నీరై గోలు గోలున ఏడుస్తున్నారు. బుద్ధుడి శరీరంలో జీవం క్షీణిస్తుంది. కానీ కళ్ళు వెలుగుతూనే ఉన్నాయి. పెదవులపై చిరునవ్వు చెదరటం లేదు. శిష్యులు స్వామికి కలిగిన ఆపద చెప్పుకోవటానికి దేశం నలుమూలలకి వెళ్ళారు. మిగిలిన వారు ఆ వనంలో ఉన్న చెట్లకి, పుట్టలకి, ఆకులకి, పువ్వులకి, వెన్నెలకి, నక్షత్రాలకి చెప్పుకొని గుండెలు బాదుకున్నారు. బుద్ధుడి స్థితిలో మార్పు లేదు. దేశం నాలుగు చెరగల నుంచి భగవానుణ్ణి ఆఖరుసారి దర్శించుకుందామని పసిపిల్ల జనం బాలాది తండోపతండాలుగా వచ్చారు. తోట నిండిపోయింది. అంగుళం ఖాళీ లేదు. అందరి ముఖాల్లో దైన్యం, అందరి కళ్ళల్లో అశ్రువులు, కన్నీటి సంద్రం కదులుతున్నట్టుంది. పలుకు స్వామి పలుకు, నీ ప్రవచనాలతో మా గుండెలో ప్రేమ నింపావే, నీ పలకరింపుతో మమ్మల్ని బుజ్జగించి నీలో కలుపుకున్నావే, నీ కంటి వెలుగుతో మా గుండె చీకట్లు చీల్చివేశావే, ఒక్కసారి అమృతమయంగా పలుకు తండ్రి, ఒక్కసారి నీ ప్రేమవాక్కులతో మమ్మల్ని లాలించు తండ్రి అంటూ మోగగా మొరపెట్టుకుంటున్నాయి కొన్ని లక్షల గుండెలు. బుద్ధుడి గొంతు విడలేదు. శరీరం స్వాధీనం కాలేదు. స్వామి కళ్ళ వెలుగు ఆ బిక్కవైన లక్షలాది కన్నీటి ముఖాలని తాకుతుంది. స్వామి చిరునవ్వు వెన్నెల ఆ చిన్నవైన గుండెల్ని వాదార్పుగా నిమురుతుంది. వైశాఖ పూర్ణిమ నాడు లోకమంతా వెన్నెల పరుచుకున్న నాడు తాను జన్మించి జగత్తుకు వెలుగైనవాడు. ఆ వెన్నెల వెలుగులో కలిసిపోయినాడు బుద్ధుడు. వెన్నెల చీకటైంది. బుద్ధుడు లేని లోకం భయంకరంగా ఉంది. చెట్లు విలవల్లాడుతూ ఏడుస్తున్నాయి. మొగ్గలు పువ్వులు అవ్వకుండానే వాడిపోయాయి. జనం కళ్ళల్లో కన్నీళ్లు ఇంకిపోయాయి. బుద్ధుడి మహాపరి నిర్వాణ వార్త సరువులకు తెలిసిపోయింది. ఆటవీకులు, రాజులు, రారాజులు అంతా విచ్చేశారు. ఆ జగత్ప్రభువుకు అంత్యక్రియలు జరిపించారు. ఆ పవిత్ర అస్థికలు మాకు కావాలంటే మాకు కావాలన్నారు. ఆ అస్థికల కోసం ప్రాణాలు పణంగా పెడతామన్నారు. రాజ్యాలు దారపోస్తామన్నారు. వాదులాట పెరిగింది. వాదు తెగలేదు. కత్తులు దూశారు. బల్లాలు ఎగరేశారు. వీరాలు పోయారు. యుద్ధానికి దిగి బలబలాలు తేల్చుకుందామనుకున్నారు. రే 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 హో హో
హో హో హో హో. నెత్తురు నేల చిమ్మింది. రెండు పక్కలా పొంగి ఉన్న సైన్యాలు, మెరుస్తున్న కత్తులు. తలలు తెగి నేల పడకముందే ఒళ్ళు తెలిసింది. చల్లబడ్డారు. ఏ రక్తపాతం కూడదని, ఏ హింస పనికిరాదని ప్రవచించి మనందర్నీ మనుషుల్ని చేసిన స్వామి గుర్తుగా రక్తపాతమా? తిరిగి హింస వద్దు వద్దనుకున్నారు. తప్పు తప్పనుకున్నారు. చిరునవ్వులు నవ్వుకున్నారు. పరస్పరం కౌగిలించుకున్నారు. స్వామి పవిత్ర అస్థికల్ని సమానంగా పంచుకున్నారు. భక్తితో వారి వారి దేశాలకు తీసుకెళ్లారు. ఆ అస్థికలపైన స్తూపాలు కట్టారు. ఆ స్తూపాలపైన శిల్పాలు చెక్కారు. ఆ శిల్పాలపైన ఈ కథనే, తమ కథనే చిత్రించారు. కథ సమాప్తం.